అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఈ వీడియో అనేది మనకు ఉదయం 7 AM వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే టుడే ఈరోజు పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అనేది డౌన్లోడ్ అవుతాయన్నమాట. సో టుడే మిడ్‌నైట్ నుంచి అవైలబుల్ అయితే ఉంటాయి. చూసుకోవచ్చు. పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక యాజ్ యూజువల్గా ఎంప్లాయీకి సంబంధించిన పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. సో ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే మీరు మీ యొక్క పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ ఎర్నింగ్స్, డిడక్షన్స్ ఇవన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఎప్పటిలాగే జీతాలు 1వ తేదీనే జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే సిద్ధం చేసిందనమాట. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తేదీన జీతాలు జమ చేస్తామని చెప్పిన హామీని నెరవేర్చుకోవడం దిశలో 1వ తేదీన మనకు ఫిబ్రవరి 1వ తేదీన అనేది మనకు సాటర్డే పడింది. సో సాటర్డే కాబట్టి మనకు వర్కింగ్ డేగా పరిగణించవచ్చు. జీతాలు, పెన్షన్లు అయితే 1వ తేదీన భారీగా జమ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఈ బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే దాదాపుగా అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి సంబంధించి. సో బిల్స్ అయితే ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఇటువంటి బిల్లులు 31 జనవరి కల్లా మనకి ఈ కుబేర్కి చేరుకోవాల్సి అయితే ఉందన్నమాట. ఈ కుబేర్కి చేరుకున్న తర్వాత అలాంటి బిల్లులన్నీ మనకు ఫిబ్రవరి 1న సో క్రెడిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎవరైనా పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఎంప్లాయీ అయితే నిధి యాప్ అయితే ఉంటుందండి. నిధి యాప్ మరియు నిధి వెబ్సైట్లో కూడా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పెన్షనర్ అయితే నిధి వెబ్సైట్లో మాత్రమే వెబ్ పోర్టల్లో డౌన్లోడ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టేటస్ మరియు పే స్లిప్స్ కూడా. పెన్షనర్స్ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా నిధి వెబ్ పోర్టల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్ అండి. చాలామంది డౌన్లోడ్ చేసుకునే వారు ఉన్నారు. సో తెలియని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి చూడండి. CFMSID పాస్వర్డ్ అవసరం అవుతాయి. సో లాగిన్ అవ్వడానికి యూజర్ ఐడి పాస్వర్డ్గా ఉపయోగించి మనం లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మనకు ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ రీసెంట్ పే స్లిప్స్లలో అయితే మనకు జనవరి 2025 పే స్లిప్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే చెక్ చేయండి. ఇకపోతే మనకు డిపార్ట్మెంట్ వారు చూసుకున్నా సరే, ట్రెజరీ వారీగా చూసుకున్నా సరే ఆల్మోస్ట్ 1వ తేదీన భారీ స్థాయిలో జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్. అలాగే పెన్షనర్స్కి ఒక గమనిక, మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే ABC యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని మీ దగ్గరలోని మీ సేవ కానీ, ఇంటర్నెట్ కానీ, లేదంటే STO దగ్గరికి వెళ్ళడం మంచిది. సో STO కానీ లేదంటే మీ మొబైల్ ఫేస్ రీడ్ యాప్ ద్వారా కూడా మీరైతే ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయవచ్చు. చాలామంది కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే సబ్మిట్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక చెక్ చేసుకుని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.